ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషాగ్రం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో ప్రతి లగ్నానికి కూడా ఏ గ్రహాలు యోగకారక గ్రహాలు అవుతాయి, ఏ గ్రహాలు బాధక గ్రహాలు అవుతాయి, ఏ గ్రహాలు మారక గ్రహాలు అవుతాయి, అలాగే ఏ గ్రహాలు క్రూర గ్రహాలు, ఇటువంటి విషయాలు తెలుసుకుందాము. ఒక జాతకాన్ని పరిశీలన చేసేటప్పుడు ఆ జాతకంలో ఆ గ్రహాల యొక్క స్వభావం ఏంటి అని అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యము. ప్రతి లగ్నానికి కూడా ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పేటువంటి ఈ యోగకారకత్వం కావచ్చు, బాధక గ్రహం కావచ్చు, ఇవన్నీ కూడా లగ్నం నుంచే చూడాలి, చంద్రుడి నుంచి చెప్పబడలేదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము. అయితే ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క గ్రహం ప్రత్యేకమైనటువంటి కొన్ని ఫలితాలను ఇచ్చేటువంటి సమర్థత కలిగి ఉంటుంది. ఒక గ్రహం యోగకారక గ్రహంగా ఉంటుంది, ఒకటి లేదా ఒకటి కంటే రెండు కూడా ఉండొచ్చు. అదేవిధంగా కొన్ని గ్రహాలు క్రూర గ్రహాలుగా ఉంటాయి, కొన్ని గ్రహాలు బాధక గ్రహాలుగా ఉంటాయి, మరికొన్ని గ్రహాలు మారకత్వాన్ని ఇస్తాయి. ఏ ప్రాతిపదికన ఇవి మనము అర్థం చేసుకోవాలి అనేది కూడా కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మారక గ్రహాల గురించి కనుక చూసినట్టయితే 2nd హౌస్ 7th హౌస్ అంటే 2వ ఇల్లు 7వ ఇల్లు మారక స్థానాలుగా చెప్పబడ్డాయి. 2nd లార్డ్ 7th లార్డ్ ఈ గ్రహాలు మారక గ్రహాలుగా చెప్పబడ్డాయి. అయితే ఈ పరాశరు చెప్పినటువంటి సూత్రాల్లో ఇవే కాకుండా వేరే గ్రహాలు కూడా మారకత్వాన్ని ఇస్తాయి. అయితే ఈ గ్రహాల కంటే కూడా వేరే గ్రహాలు ఒక్కొక్క లగ్నానికి మారకత్వాన్ని ఇస్తాయి. ఒక లగ్నానికి ఉదాహరణకి 2nd లార్డ్ మారకుడుగా ఉండడు, వేరే గ్రహం మారకుడుగా ఉంటాడు. ఏ విధంగా దాన్ని మనం అర్థం చేసుకోవాలనేది చాలా ముఖ్యము. అయితే మారకత్వం గురించి ఇంకొంత మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మారక గ్రహము అంటే తీవ్రమైనటువంటి కష్టాన్ని ఇచ్చేటువంటి గ్రహము. ప్రతి సందర్భంలోనూ కూడా మరణాన్ని ఇస్తుంది అని మనం అర్థం చేసుకోకూడదు. మారకము అంటే ఇచ్చే ఫలితాల్లో ఎంతో అవరోధము, అడ్డంకులు కలిగించి దాన్ని ఆ యోగాన్ని వీలైనంత వరకు బలహీనపరిచేటువంటి గ్రహం మారక గ్రహము. కాబట్టి మారక గ్రహం అనగానే కేవలం మరణాన్ని మాత్రమే ఇస్తుంది అని అర్థం చేసుకోకూడదు. అయితే మరణానికి సంబంధించినటువంటి కాంబినేషన్స్లో కనుక మారక గ్రహం ఉండి అటువంటి మారక గ్రహం యొక్క దశ వచ్చినట్టయితే అప్పుడు డెత్ అనేది ఉంటుంది. చాలా సందర్భాల్లో మారక గ్రహం దశ నడుస్తూ ఉన్నా కానీ అటువంటి సందర్భంలో ఆ డెత్ అనేది రాదు. ఉదాహరణకి బుధ, గురు, శుక్ర, శని ఇటువంటి చాలా సంవత్సరాలు ఉండేటువంటి దశలు ఇవి. అయినా కానీ ఆ గ్రహాలు మారకత్వాన్ని ఇచ్చినప్పుడు అంటే కేవలం 2nd లార్డ్ అండ్ 7th లార్డ్గా మారకుడు అయినంత మాత్రాన డెత్ ఇవ్వవు. అలాగే ఇప్పుడు చెప్పేటువంటి సూత్రాల ప్రకారం మారకత్వం ఉన్నా కానీ మరణం ఇస్తుంది అని మన నిర్ధారణకి రాకూడదు. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే బృహత్పరాశర హోరశాస్త్రంలోనే కాకుండా జైమిని పద్ధతిలో కూడా మనం స్టడీ చేయాలి ఒక గ్రహం యొక్క మారకత్వాన్ని. కేవలం మారక గ్రహం అయినంత మాత్రాన మరణం సంభవిస్తుంది అని భయపడడం అనేది పొరపాటు. ఇక ప్రతి లగ్నానికి కూడా ఏ గ్రహం యోగకారక, బాధక, అదేవిధంగా మారక, క్రూర గ్రహాలు అవుతాయి అనేది చార్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసి వివరిస్తాను. ఇక్కడ ప్రతి లగ్నానికి కూడా ఏ గ్రహము క్రూర గ్రహము, ఏ గ్రహం యోగకారక గ్రహము, ఏ గ్రహం మారక గ్రహము, ఏ గ్రహం బాధక గ్రహం అనేది వివరిస్తాను. అయితే మొట్టమొదట మేషలగ్నానికి వచ్చినట్టయితే మేషలగ్నానికి బుధ, శుక్ర, శని ఈ మూడు కూడా క్రూర గ్రహాలు. రవి యోగకారకుడు. బుధ, శని ఈ రెండు గ్రహాలు కూడా మారక గ్రహాలు. శని బాధకుడు, ఎందుకంటే మేషము చరరాశి అవుతుంది, దానికి 11th హౌస్ అనేది బాధక స్థానము, 11th లార్డ్ బాధకుడు. అయితే ఇక్కడ చూసినట్టయితే మారకత్వాన్ని స్టడీ చేస్తే 2nd లార్డ్ శుక్రుడు అయ్యాడు, 7th లార్డ్ కూడా శుక్రుడు అయ్యాడు. అయినా శుక్రుడికి మారకత్వం అనేది చెప్పబడలేదు. ఎందుకంటే దానికి ఒక రీజను, 7th హౌస్ అనేది శుక్రుడి యొక్క మూల త్రికోణం, ఇక్కడ తొల. కాబట్టి మారకత్వం నుంచి శుక్రుడిని తప్పించి క్రూరగ్రహంగా మాత్రం చెప్పబడింది. అయితే బుధ, శని ఈ రెండు గ్రహాలు మారకత్వాన్ని ఇచ్చేటువంటి సమర్థతను కలిగి ఉంటాయి మేషలగ్నానికి. బుధుడు
2 పాపస్థానాలకు ఆధిపత్యం వహిస్తున్నాడు. 3rd హౌస్ అలాగే 6th హౌస్. అయితే 3rd హౌస్ పాపస్థానమా దుస్థానమా అంటే 3, 6, 11 ఈ 3 స్థానాలు కూడా దుస్థానాలుగానే చూడాలి. కొంత మ్యాలిఫిక్ రిజల్ట్స్ అంటే సమస్యలను ఇచ్చేటువంటి స్థానాలుగా చూడాలి. ఈ విధంగా శని కూడా 11th లార్డ్షిప్ తీసుకుని మారకత్వం ఇచ్చేటువంటి సమర్థత కలిగి ఉన్నాడు. ఇక్కడ 3, 6, 11 హౌసెస్ అనేవి అంత తీవ్రమైన ఫలితాలు ఇచ్చే హౌసెస్గా మనం ఎప్పుడు కూడా గ్రహించాలి. ఇక ఆ తర్వాత వృషభ లగ్నానికి వచ్చినట్టయితే వృషభ లగ్నానికి ఈ గ్రహాలు ఏమిటి అని చూసినట్టయితే క్రూర గ్రహాలు చంద్ర, గురు, శుక్ర. చంద్ర, గురు, శుక్ర. అదేవిధంగా యోగకారక గ్రహం శని. మారకులు గురు, శుక్రులు. బాధకుడు శని అవుతాడు. అంటే ఇక్కడ శనికి యోగకారక స్టేటస్ ఉంది, అలాగే బాధక స్టేటస్ కూడా ఉంది. ఇక్కడ చూసినట్టయితే మారక గ్రహాలు గురువు, శుక్రుడు. గురువుకి అష్టమాధిపత్యం వచ్చి అంటే ధనస్సు అష్టమం అవుతుంది వృషభానికి. అష్టమాధిపత్యం వచ్చి అది గురువు యొక్క మూల త్రికోణం అవడం చేత మారక స్టేటస్ అనేది ఇవ్వబడింది. అలాగే ఎంత లగ్నాధిపతి అయినా శుక్రుడి యొక్క మూల త్రికోణమైనటువంటి తుల షష్ఠస్థానమైంది కాబట్టి 6వ ఇల్లు అయింది కాబట్టి దానికి మారకత్వం ఇవ్వబడింది. ఇక చంద్ర, గురు, శుక్ర ఈ 3 గ్రహాలు క్రూర గ్రహాలుగా చెప్పబడ్డాయి. ఆ తర్వాత మిథున లగ్నం. మిథున లగ్నం చూసినట్టయితే రవి, కుజ, గురు. ఇవి క్రూర గ్రహాలు. యోగకారక గ్రహాలు శని, శుక్రుడు. శుక్ర, శని ఇవి యోగకారక గ్రహాలు. కుజ, గురు. ఇవి మారక గ్రహాలు. గురువు బాధకుడు. ఎందుకంటే చరరాశులకి 11th లార్డ్ బాధకుడు, స్థిర రాశులకి 9th లార్డ్ బాధకుడు, దుస్వభావ రాశులు కామన్ సైన్స్ అంటాం వాటికి 7th లార్డ్ బాధకుడు. ఈ విధంగా ఇక్కడ కూడా మారకత్వాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు కుజ, గురువు. మారకత్వం గురించి ఎందుకు కొంత ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టే ప్రతి వారు కూడా మారక గ్రహం దశ నడుస్తున్నప్పుడు డెత్ ఏమన్నా ఇస్తుందా అని భయపడతారు కాబట్టి అటువంటి సందేహాలు ఉండకుండా కేవలం 2nd లార్డ్ 7th లార్డ్ కంపల్సరీగా మారకుడు అవ్వాలి అని రూల్ లేదు అనేటువంటి విషయం గురించి ఇక్కడ నేను వాటిని ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను. ఈ చార్ట్లో వేసి చూపించడం జరుగుతుంది. అలాగే తర్వాత సింహ లగ్నం, తర్వాత కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నానికి బుధ, శుక్ర, శని ఈ 3 కూడా క్రూర గ్రహాలు. బుధ, శుక్ర, శని. కుజుడు ప్రబల యోగకారకుడు. అంటే ఒకటే యోగకారక గ్రహం ఉంది, అది కుజ. కాబట్టి మొత్తం యోగకారకత్వం అంతా ఒకే గ్రహానికి ఇచ్చినప్పుడు దాన్ని ప్రబల యోగకారకుడు అంటారు. కుజుడు యోగకారకుడు కర్కాటకానికి. ఇక మారకుడు విషయానికి వచ్చినట్టయితే బుధ, శుక్ర. ఇక్కడ బుధుడికి 3rd లార్డ్షిప్ ఉంది, 12th లార్డ్షిప్ ఉంది. అంటే 2 పాపస్థానాలకి ఆధిపత్యం ఉంది. అదొక కారణము బుధుడికి మారకత్వం ఇవ్వడంలో. అలాగే శుక్రుడికి 11th లార్డ్షిప్ కూడా కొంతవరకు మారకత్వం ఇవ్వడానికి కారణము. ఇక
బాధక గ్రహం విషయానికి వచ్చినట్టయితే శుక్ర బాధకుడు. ఎందుకంటే కర్కాటకం చరరాశి 11th హౌస్ వచ్చి వృషభము, 11th లార్డ్ శుక్రుడు. ఇది కర్కాటక లగ్నానికి కారకత్వాలు. ఆ తర్వాత సింహ లగ్నం. ఈ లగ్నానికి క్రూర గ్రహాలు ఏమిటి? బుధ, శుక్ర, శని. ఈ 3 క్రూర గ్రహాలు. యోగకారకుడు కుజుడు, మారక గ్రహాలు బుధ శుక్రులే. బాధక గ్రహము కుజుడు. ఇక్కడ కుజుడు యోగకారకుడు అయ్యాడు, బాధకుడు అయ్యాడు. మారకత్వం విషయానికి వచ్చినట్టయితే బుధుడు, శుక్రుడు ఇద్దరు కూడా మారకత్వాన్ని ఇస్తారు. ఎందుకంటే బుధుడు 2nd లార్డ్, 11th లార్డ్ అయ్యాడు. ఇక్కడ 6, 8, 12, 3, 6, 11 ఈ హౌసెస్ని ఇప్పుడు మనం చూసుకోవాలి. 6, 8, 12 ఈ గ్రూప్లో ఉందా లార్డ్షిప్, ఆధిపత్యము, అలాగే 3, 6, 11 ఈ గ్రూప్లో ఆధిపత్యం ఉందా, ఇవి ఎప్పుడు చూసుకోవాలి. శుక్రుడు విషయానికి వచ్చినట్టయితే శుక్రుడు 3rd హౌస్కి అధిపతి, అదేవిధంగా 10th లార్డ్ అయ్యాడు. కేంద్రాధిపత్యం అనేది శుక్రుడికి దోషాన్ని ఇస్తుంది. కాబట్టి శుక్రుడిని కూడా మారకాగ్రహంగా చెప్పారు సింహలగ్నానికి. ఆ తర్వాత కన్యా లగ్నం. ఈ లగ్నానికి కుజ, చంద్ర, గురు. ఈ 3 క్రూర గ్రహాలు. యోగకారకులు బుధుడు, శుక్రుడు ఇద్దరు యోగకారకులే. మారకత్వం విషయానికి వచ్చినట్టయితే కుజ, గురు. బాధక గ్రహము గురువు అవుతాడు, ఎందుకంటే సప్తమాధిపతి, ఇది కామన్ సైన్ కాబట్టి. ఇక్కడ మారకత్వం అనేది కుజుడికి, గురువుకి ఇవ్వబడింది కన్యా లగ్నానికి. కుజుడు అష్టమాధిపతి అవుతాడు, గురువు సప్తమాధిపతి అవుతాడు. ఇద్దరు కూడా మారకత్వాన్ని ఇస్తారు కన్యా లగ్నానికి. ఆ తర్వాత తులా లగ్నము. ఈ లగ్నానికి రవి, చంద్ర, గురు క్రూరులు. రవి, చంద్ర, గురు ఈ 3 క్రూర గ్రహాలు. యోగకారకుడు తులకి 3 ఉంటారు. చంద్ర, బుధ, శని. చంద్ర, బుధ, శని. ఇక్కడ యోగకారకత్వం అనేది 3 గ్రహాలకి ఇవ్వబడింది. అంటే ఈ యోగకారకత్వాన్ని 3 గ్రహాలు పంచుకుంటాయి కాబట్టి ఎప్పుడు కూడా ప్రబల యోగకారకుడు ఉన్నటువంటి లగ్నం ఏదైతే ఉందో ఆ గ్రహాలు చాలా బలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. అదేవిధంగా మారకుడి విషయానికి వచ్చినట్టయితే తులా లగ్నానికి చంద్ర, బుధ, శని. ఇది యోగకారకుడు చంద్ర, బుధ, శని. మారకుడు వచ్చేసి గురువు అవుతాడు. ఇక్కడ గురువు విషయానికి బాధకుడు వచ్చి రవి. ఎందుకంటే రవి చరరాశికి 11th లార్డ్ అవుతాడు కాబట్టి రవి బాధకుడు. ఇక్కడ గురువు విషయానికి వచ్చినట్టయితే గురువుకి సప్తమాధిపత్యము లేదా 2nd లార్డ్షిప్ లేకపోయినా 3rd హౌస్కి 6th హౌస్కి లార్డ్ అయ్యాడు కాబట్టి గురువుకి మారకత్వం ఇవ్వబడింది తులా లగ్నానికి. అలాగే ఆ తర్వాత వృశ్చిక లగ్నం. ఈ వృశ్చిక లగ్నానికి క్రూర గ్రహాలు బుధుడు, శని. యోగకారకులు రవి, చంద్ర. మారకులు బుధ, శుక్ర, శని. ఇక్కడ బుధుడికి 8th లార్డ్షిప్ వచ్చింది, 11th లార్డ్షిప్ వచ్చింది.
శుక్రుడికి 7th లార్డ్షిప్, 12th లార్డ్షిప్ వచ్చింది. శనికి 3rd లార్డ్షిప్ వచ్చింది. ఈ ముగ్గురు కూడా మారకులుగా వ్యవహరిస్తారు వృశ్చిక లగ్నానికి. ఇక బాధక గ్రహం 9th లార్డ్ అవుతాడు. 9th లార్డ్ చంద్రుడు. ఆ తర్వాత ధనుర్లగ్నం. ధనుర్లగ్నానికి శని, శుక్ర, బుధ. ఈ ముగ్గురు కూడా క్రూర గ్రహాలు అవుతారు. యోగ కారకత్వం 2 గ్రహాలకు ఇవ్వబడింది ధనుర్లగ్నానికి, రవి, కుజ. మారకత్వం కూడా 2 గ్రహాలకి ఇవ్వబడింది, శుక్ర, శని. ఇక బాధకుడు బుధుడు అవుతాడు. ఇక్కడ కూడా శని మారకుడయ్యాడు, శుక్రుడు కూడా మారకుడయ్యాడు. ఎందుకంటే శుక్రుడికి 6th హౌస్ లార్డ్షిప్ వచ్చింది, 11th హౌస్ లార్డ్షిప్ వచ్చింది. శనికి 2nd లార్డ్షిప్, 3rd లార్డ్షిప్ 2 వచ్చాయి. చాలామంది దుస్థానాలు అంటే కేవలం 6, 8, 12 ఈ హౌసెసే చూస్తారు, కానీ 3, 6, 11 హౌసెస్ కూడా చాలా మ్యాలిఫిక్ హౌసెస్. అవి కూడా చాలా చాలా తీవ్రమైన ఫలితాలను ఇచ్చేటువంటి హౌసెస్. ఆ లార్డ్స్ ఎప్పుడూ కూడా చాలా సమస్యలను ఇస్తారు. లాభాధిపతి అంటేనే ఆ దశలో మనకి ధనలాభం ఉంటుంది, చాలా బాగుంటుంది అని అంటారు, కానీ దాంతోపాటుగా అదే స్థాయిలో కష్టాలు, స్ట్రగుల్స్ కూడా ఉంటాయి ఎప్పుడో 11th లార్డ్ యొక్క దశలో. అలాగే 6th లార్డ్ దశలో, 3rd లార్డ్ దశలో ఎక్కువ స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. ఆ తర్వాత మకర లగ్నం. మకర లగ్నానికి చంద్ర, కుజ, గురు ఈ ముగ్గురు క్రూరులు. ఈ ముగ్గురు కూడా క్రూర గ్రహాలు. బుధ, శుక్రులు ఇద్దరు యోగకారక గ్రహాలు. మారకత్వం విషయానికి వచ్చినట్టయితే కుజ, గురు. వీరు మారకులు. ఇక బాధక ప్లానెట్ కుజుడు అవుతాడు. ఎందుకంటే చరరాశి అయినటువంటి మకరానికి 11th హౌస్ వృశ్చికం అవుతుంది, అధిపతి కుజుడు, కాబట్టి కుజుడు బాధకుడు అవుతాడు. అలాగే మారకత్వం కూడా ఉంది కుజుడికి. గురువు కూడా మారకుడు, ఎందుకంటే 3rd లార్డ్ అలాగే 12th లార్డ్ అవుతాడు కాబట్టి గురువు. ఇక్కడ 3 అనేది, 6 అనేది, 11 అనేది ఎంత అగ్రెసివ్ హౌసెస్ అనేది మనం గమనించవచ్చు. ఎప్పుడు వాటిని విస్మరించకూడదు. 3rd లార్డ్ దశ, 6th లార్డ్ దశ, 11th లార్డ్ దశ కొంత మనం పరిశీలన చేసుకుని జాగ్రత్తలు వహించి రెమెడీస్ చేసుకోవడం అనేది మంచిది. ఆ తర్వాత కుంభలగ్నం. గురుచంద్రులు ఇద్దరు కూడా క్రూరులు. అదేవిధంగా కుజుడు, శుక్రుడు యోగకారకులు. కుజుడు ప్రబల మారకుడు. బాధకత్వం విషయానికి వచ్చినట్టయితే శుక్రుడు బాధకుడు. ఇక్కడ చూసినట్టయితే శుక్రుడు యోగకారకుడు అయ్యాడు, బాధకుడు అయ్యాడు కుంభలగ్నాన్ని. కాబట్టి మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తాడు శుక్రుడు. యోగించినప్పుడు మంచి రిజల్ట్స్ ఇస్తాడు, సమస్యల్ని ఇస్తాడు శుక్రుడు తన యొక్క మహాదశలో కుంభలగ్న జాతకులకి. ఇక మీనలగ్నం. ఈ లగ్నానికి రవి, బుధ, శుక్ర, శని వీరు క్రూరులు. రవి, బుధ, శుక్ర, శని వీళ్ళు క్రూర గ్రహాలు. కుజ, గురు, చంద్ర. కుజ, గురు, చంద్ర యోగకారక గ్రహాలు. బుధ, శుక్ర, శని మారకులు.
మారకులు. ఇక బాధక గ్రహము బుధుడు అవుతాడు, 7th లార్డ్ కాబట్టి. ఇక్కడ కూడా మారకత్వం చూసినట్టయితే బుధుడికి మారకత్వం వచ్చింది, శుక్రుడికి అలాగే శనికి. ఎందుకంటే బుధుడు 7th లార్డ్ అవుతాడు, అది మూల త్రికోణమైంది. శుక్రుడు 3rd లార్డ్ అలాగే 8th లార్డ్, 2 పాపస్థానాలకు ఆధిపత్యం వహించాడు. శని 12th లార్డ్ అయ్యాడు, 11th లార్డ్ కూడా అయ్యాడు. కాబట్టి శని కూడా మారకుడుగా చెప్పబడ్డారు ఈ లగ్నానికి. ఈ విధంగా మారకత్వాన్ని మనం స్టడీ చేసేటప్పుడు ఇటువంటి సూత్రాల ఆధారంగా మారకత్వం ఎలా చెప్పబడినదో దాన్ని మనం ముందుగా పరిశీలన చేయాలి. ఆ తర్వాతే 2nd లార్డ్, 7th లార్డ్ వారు కూడా బలంగా ఉన్నప్పుడు మారకం ఇస్తారు. అయితే కేవలం వాళ్ళే కాకుండా ఈ విధమైనటువంటి లగ్నానికి స్పెసిఫిక్గా చెప్పబడిన మారకులను కూడా మనం స్టడీ చేయాలి. అలాగే యోగకారకుల్ని, క్రూరగ్రహాన్ని కూడా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది అనలైజ్ చేసేటప్పుడు. అలాగే బాధక గ్రహాన్ని కూడా తప్పకుండా మనం పరిశీలన చేయాలి రిజల్ట్స్ని అనలైజ్ చేసేటప్పుడు. ఈ విధంగా ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియోలో చార్ట్లు అన్నీ చూపించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి లగ్నానికి కూడా యోగకారకుడు ఎవరు, బాధకుడు ఎవరు, మారకుడు ఎవరు, క్రూరగ్రహాలు ఏమిటి అని తెలుసుకుని అటువంటి గ్రహాలు ఏ హౌసెస్లో ఉన్నాయి, ఏ కాంబినేషన్స్లో ఉన్నాయి, ఆ గ్రహం యొక్క దశ నడుస్తోందా లేదా రాబోతోందా అని కొంతవరకు అనలైజ్ చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఈ జ్యోతిష్ శాస్త్రం ద్వారా మనకి లభించేటువంటి ఒక మేలు. ఎప్పుడూ కూడా మారకత్వం అంటే మరణం సంభవిస్తుందని నిర్ధారణకు రావడం కరెక్ట్ కాదు. అదేవిధంగా ఎంత బాధకుడైనా యోగంలో కనుక ఉన్నట్టయితే, ప్రబల యోగంలో కనుక ఉన్నట్టయితే తప్పకుండా యోగా రిజల్ట్స్ అనేది ఇస్తాడు. అయితే ఒక గ్రహం బాధక ప్లానెట్ అయ్యి చాలా చక్కటి ధనయోగంలో, రాజయోగంలో కనుక ఉన్నట్టయితే ఆ ఇచ్చే యోగాల్లో కొంతవరకు అవరోధాలు, అడ్డంకులు, ఒడిదుడుకులు, ఘర్షణ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కేవలం మారకుడైనంత మాత్రాన లేదా కేవలం బాధకుడైనంత మాత్రాన తీవ్రమైన కష్టాలు ఇస్తాడు అని అనుకోవడం పొరపాటు. అయితే ఆ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకుని మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఎంత యోగకారకుడైనా ఒక్కొక్కసారి యోగకారకుడు కూడా బాధకుడు అవుతాడు. కాబట్టి ఆ రెండిటి మిశ్రమ ఫలితాలను కూడా ఆ గ్రహము ఇస్తుంది. ఈ విధంగా ఒక ఐడియా ఉంటుంది ప్రతి లగ్నానికి ఏ గ్రహాలు శుభాశుభ ఫలితాలను ఇస్తాయి అనేటువంటి విషయంలో కొంత అవగాహన తెచ్చుకోవడానికి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.